హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మెయిన్ గేమ్ అంటే చాలా మంది అడుగుతా అనేది వాలంటీర్లు. ఇప్పుడు వాలంటీర్ పైన బీభత్సమైన ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. సో దీని మీద స్పందించమని చాలా కమెంట్లు అయితే వచ్చాయి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా తీసేస్తారా, అలాగే మొన్న రాజీనామా చేసిన వాలంటీర్లు ఏం చేస్తారు, వాళ్ళని ఏం చేయాలి, అలాగే ప్రజెంట్ ఉన్న వాలంటీర్లు ఏ విధంగా ప్రభుత్వం వినియోగించుకుంటుందా, అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా తీసేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే చాలామందికి చాలా విధాలుగా అపోహలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మెయిన్గా ఏమంటే మనము యాక్చువల్లీ వాలంటీర్లు దేని పర్పస్ యూస్ చేస్తాము, మనకుండే ఇక్కడ చూసుకుంటే పెన్షన్. ఇప్పుడు ముసలి వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇంటి దగ్గరికే పెన్షన్ అనే ఒక్క కార్యక్రమంతో మనం వాలంటీర్ను వినియోగిస్తున్నాము. సో ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఓన్లీ పెన్షన్ కోసమే వాలంటీర్లని యూజ్ చేస్తున్నాము. అదే కాకుండా సో ఇలా వాలంటీర్లను తీసేసి ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారో కానీ వాళ్ళని యూజ్ చేసుకుందాము అనే కాన్సెప్ట్ మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ అయితే వచ్చింది. వాళ్ళ మనసులో ఇదే ఉన్నట్టయితే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో దీని మీద మరిన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ టెస్టింగ్ పీరియడ్ అనేది నడుస్తూ ఉంది. ఏదైతే ప్రజెంట్ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర అయితే మనకి సచివాలయ ఉద్యోగస్తులు జూలై 1 అమౌంట్ ఇస్తారు, దాన్ని బట్టి ముందర ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది ఉంటాయి. ఇన్ కేస్ సక్సెస్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి జగన్ గారి గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకి తక్కువ సీట్లు రావడానికి కూడా ఇదొక కారణం అనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రజల్లో మమేకం లేకపోవడం వల్ల వాలంటీర్లను పెట్టేసి మొత్తం వాళ్ళని చూసుకోమని చెప్పడం వల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది, డ్రాబ్యాక్ ఉంది. గవర్నమెంట్కి పెద్ద మచ్చనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను పెన్షన్ హోల్డర్ అనుకోండి, నాకు పెన్షన్ ఇచ్చేస్తాడు ఎవడు, వాలంటీర్ ఇస్తారు. సో అక్కడ పేరు జగన్ గారి గవర్నమెంట్ పేరు లేదు కదా, ఎవరి పేరు లేదు, అసలు ఎమ్మెల్యే గారు రారు, ఎవరు రారు. సో పెన్షన్ ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్ కేస్ అదే ఎమ్మెల్యే గారితో కొంచెం ఏదైనా సంబంధం, దీని గురించి ఏమైనా సంబంధాలు వచ్చాయనుకో, సో ఆటోమేటిక్గా ఓట్ వేయడానికి కూడా కొంచెం బాగుంటుంది. సో దీని మీద ఆల్రెడీ జగన్ గారి గవర్నమెంట్కి దెబ్బ పడింది. సో ఆ దెబ్బను మనం ఎలా రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఉంది. దీనిపైన క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది బయటికి. ఇంకా మరికొద్ది రోజుల్లో, మరికొన్ని నెలల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రి ఆనం నారాయణ గారు అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై నేను మాట్లాడతాను. చూసుకున్నట్లయితే వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటూ ఆనం నారాయణ రెడ్డి గారు అయితే ఇక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చిన విధానానికి భిన్నంగా జూలై 1 నుంచి పెన్షన్లు అందించనున్నాము. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాము. చూసారా, విన్నారా? ప్రభుత్వంచే గుర్తింపబడిన ఉద్యోగస్తులతోనే మేము పెన్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ క్లియర్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో లాభం లేదనే ఉద్దేశం క్లియర్ కట్గా ప్రభుత్వానికి అయితే ఉంది. ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే దెబ్బ పడింది, గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ దెబ్బ పడింది. సో వాళ్ళు యూజ్ చేయలేకపోవచ్చు అని అంటూ ఉన్నారు. చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రభుత్వంతో గుర్తింపబడిన ఉద్యోగాలతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాము, వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేము ఉపయోగించుకోవటం లేదు. రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అయితే అన్నారు. ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు ఈవెన్ మన సిబిఎన్ గవర్నమెంట్ గారు, అదే ఎన్డీఏ గవర్నమెంట్ క్లియర్ కట్గా వాళ్ళు ఏది ఊహల్లో ఉన్నారంటే వీళ్ళని తీసివేసి వీళ్ళ మీద ఏదైతే మనకి ప్రజెంట్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నామో ఆ అమౌంట్ వేరే దానికి యూజ్ చేద్దాము అనే క్లియర్ కట్ కాన్సెప్ట్తో గవర్నమెంట్ అయితే ఉందండి. కాకపోతే వాలంటీర్ వ్యవస్థని కొనసాగించి వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు అనేది ఇస్తారనేది కొంచెం వేచి చూడాలి. ఎందుకంటే అంతా ఈ మాట ఇచ్చిన ప్రకారం ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు కాబట్టి, సో వీళ్ళపైన వీళ్ళని ఒకవేళ నియమించుకొని ఏం పనులు వీళ్ళకి అప్పగిస్తారు, ఏం పనులు వీళ్ళకి చేస్తారు అనేది కొంచెం తెలియాల్సి ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇట్లా 50% ఉండొచ్చు, 50% ఉండకపోవచ్చు. నాకున్న అంచనా ప్రకారం తీసివేస్తారనే ఊహాగానాలతో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే అనవసరంగా అమౌంట్ ఖర్చు చేస్తూ ఉన్నారు అనేది చాలా ఊహాలు అయితే ఉన్నాయి.
ఇంకోటి ఏమంటే లాస్ట్ రాజీనామా చేశారు కదండి, ఎక్కువ మంది రాజీనామా చేసి వైసీపీకి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు కూడా. సో అందువల్ల ప్రభుత్వం కూడా వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. కానీ చెప్పిన మాట ప్రకారం 10,000 ఇస్తారు, కానీ వీళ్ళని ఏ పరంగా యూజ్ చేసుకుంటారని అతిపెద్ద క్వశ్చన్ మార్క్. మంత్రి ఆనం రామనారాయణ గారు ఏం చెప్తున్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రజెంట్ పెన్షన్ కోసం మనకి ఇక్కడ వీళ్ళని యూజ్ చేస్తున్నారు కదండి, ఎవరు సచివాలయ ఉద్యోగస్తులు యూజ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతి నెలలో ప్రతిరోజు ఇయ్యరు, ఏదో నెలలో ఒక్కరోజు మాత్రం 1, 2, 3 రోజులు మాత్రమే ఇస్తారు కాబట్టి. సో ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది వీళ్ళకైతే ఈ డ్యూటీ అనేది ఒప్పచెప్పాలని క్లియర్ కట్ గవర్నమెంట్ ఒపీనియన్ అయితే ఉంది. ఇదైతే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. చూద్దాము, ఒకవేళ నియమించినా కూడా, వాలంటీర్ వ్యవస్థ నియమించినా కూడా వీళ్ళకి ఎటువంటి డ్యూటీలు అప్లై చేస్తారు, ఎటువంటి డ్యూటీలు పెడతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పైన లంచ్ మోషన్ పిటిషన్ అనేది ఒక దాఖలైందండి. అంటే హైకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైంది. లాస్ట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఆ క్యాస్ట్ పరంగా అలాగే ఏది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇచ్చేసినారు అనేది ఒక బిగ్గెస్ట్ చర్చ అనేది నడిచింది. సో అది కూడా కన్సిడర్ చేస్తుంది. ఏమైనా హైకోర్టు కూడా దీని మీద ఏం చెప్తుంది అయితే చూడాలి. ఇది వచ్చి బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిపోయింది అందరికీ. చూద్దాము ఎందుకంటే ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులతో ఇవ్వడమే మంచిదని నా అభిప్రాయం. అట్లని తీసేయాలని నేను అన్ను. ఎందుకంటే ప్రజాధనాన్ని అనవసరంగా అవసరం ఉన్న దాన్ని ఖర్చు పెడితే పర్వాలా, అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులే కానివ్వండి, కాకపోతే వీళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఇస్తారో దాని మీద కొంచెం పెరిగే అవకాశం. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ మీద వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది కదా, వర్క్ లోడ్ పెరిగినట్టు ఆటోమేటిక్గా అమౌంట్ కూడా పెరుగుతుంది. వీళ్ళకి ఇచ్చే అమౌంట్ పైన ఒక 5 to 10% హైక్ ఉండొచ్చు అంటా ఉన్నారు. ఇదండి ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ గురించి. సో మీరేం ఇప్పుడు ఎవరైతే పెన్షన్ అమౌంట్ తీసుకుంటే వాళ్ళైతే భయపడద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అమౌంట్ అనేది వచ్చేస్తుంది, అది మ్యాటర్ కాదు. వాలంటీర్ల పైన చాలా మంది అడుగుతున్న వీడియోస్, సో వాళ్ళ కోసమే చేస్తాను. ఇదండి ఇన్ఫర్మేషన్.